సో ఇక్కడ మోటార్ అయితే చెక్ చేసేది చూపిస్తాను పెట్టి. సో ఇక్కడ అనేది పెట్టగానే ఫ్యాన్ అనేది రొటేట్ అయిపోయి లైట్ అనేది గ్లో అవుతుంది. మీ సరిగ్గా కనుక చూస్తే లైట్ అనేది గ్లో అవుతుంది, చూసారు కదా. ఇదే అన్నమాట మన ప్రాజెక్ట్. సో వీడియో ఏంటిదని తెలుసుకోవాలనుకుంటే మన వీడియోని ఫుల్ ఎండ్ వరకు చూసేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రసాద్. హే గైస్, అందరూ ఎలా ఉన్నారు గైస్? ఇవాళ మన ప్రాజెక్ట్ వచ్చేప్పటి చాలా క్రేజీగా ఉందన్నమాట. సో ఇక్కడున్న మోటార్స్తో మనం విండ్ జనరేటర్ అనేది తయారు చేద్దాం. అంటే గాలి ద్వారా పవర్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద మీకు అయితే చూపిస్తాను అనమాట. సో అది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ మోటార్స్లో మనకి ఒక 2 మోటార్స్ అయితే కావాలి. సో ఇక్కడ నేను రౌండ్ షేపు మోటార్స్ అయితే తీసుకున్నాను అనమాట, సర్కిల్ షేప్వి. ఇవి అనమాట మనం మెయిన్ కావాల్సినవి. నెక్స్ట్ అలాగే 2 ఫ్యాన్స్ ఎందుకనేది కూడా వీడియోలో క్లారిటీకి చెప్తాను. మెయిన్ మనకు 2 ఫ్యాన్స్ కావాలి. ఈ 2 ఫ్యాన్స్ కాకుండా ఈ మోటార్స్, నెక్స్ట్ 2 ఫ్యాన్స్, ఇవే కాకుండా నెక్స్ట్ ఇంకో కావాలన్నమాట. ఎల్ఈడి లైట్స్ అయితే కావాలన్నమాట. సో చూసారు కదా, చిన్న చిన్న ఎల్ఈడి లైట్స్, 5 volts ఎల్ఈడి లైట్స్. ఇవి దీంట్లో 2 ఎల్ఈడి లైట్స్ అయితే సరిపోతాయి. ఇక్కడ చూసారు కదా, చాలా ఉన్నాయి కదా. దీంట్లో నేనైతే 2 తీసుకుంటున్నాను. ఎనీ 2 మనది 2 అయితే సరిపోతాయి అనమాట. నెక్స్ట్ అలాగే ఇది కాకుండా ఒక కేబుల్ అనేది తీసుకుంటున్నాను. కేబుల్ ఎందుకనంటే నేను ఇన్పుట్ అనేది కేబుల్ ద్వారా ఇద్దాం అనుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే బ్యాటరీ అయినా అక్కడ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఒక 5 volts ఎల్ఈడి అనమాట. మనం ఆల్రెడీ ఈ వీడియో చేసాము, ఇది ఎలా చేసామనేది మనకు కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. దాంతో కూడా మనం లైట్ అయితే వెలిగించి చూద్దాము. గైస్, ఈ వీడియో స్టార్ట్ చేసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మోటార్స్ అయితే కావాలన్నమాట. ఇక్కడ 2 మోటార్స్ తీసుకున్నాం కదా, ఆ 2 మోటార్స్ అనేవి కావాలి. 2 మోటార్స్కి ఫ్యాన్స్ అనేది ఫిక్స్ చేయాలి. నేను చూపిస్తా చూడండి. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే గైస్, మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా అలాంటి వీడియోస్ అయితే ట్రై చేస్తాను. అక్కడ చూస్తే కనుక నేను ఫ్యాన్స్ అనేది మోటార్కి ఫిక్స్ చేశాను. సో అలా పెట్టాను కదా, రొటేట్ అవుతుంది చూసారా, అలా అనమాట. ఇప్పుడు దాని ద్వారా మనం విండ్ పవర్ అనేది జనరేట్ చేసి దాని ద్వారా మనకి అవుట్పుట్ పవర్ అనేది ఎంత వస్తుందో చెక్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను మన దగ్గర 5 volts ఎల్ఈడి ఉందన్న కదా, దానికైతే టెస్ట్ చేసేది చూపిస్తాను. మీకు ఎంతలా అవుతుంది ఏంటి అనేది, ఎంత అవుట్పుట్ ఇస్తుంది ఏంటని. చాలా తక్కువ అయితే ఇచ్చింది, మీరు ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. సో ముందు చెప్తున్నాను. ఇంకా నేను చూస్తే కనుక కనెక్షన్స్ అయితే ఇచ్చాను, పాజిటివ్ పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్. సో ఈ బల్బ్ అనేది ఎలా తయారు చేస్తానో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను లింకు, ఆ వీడియో అక్కడ నుంచి చూసేయండి. ఇప్పుడు నెక్స్ట్ అలాగే దీనికి అనేది కేబుల్ ఉంది కదా, కేబుల్ నుంచి అయితే ఇన్పుట్ ఇస్తాను. ఎందుకంటే ఇన్పుట్ మోటార్ ఒకటి, అవుట్పుట్ మోటార్ ఒకటి, అది జనరేటర్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఏసీ వాడతాం కాబట్టి దాన్ని ఆల్టర్నేటర్ అని అంటాము. అలాగే గైస్, ఇక్కడ కనుక మీరు చూస్తే కేబుల్కి అనేది కనెక్షన్ ఇస్తున్నాము. కేబుల్ ఎలా అంటే నెగిటివ్కి నెగిటివ్, పాజిటివ్ పాజిటివ్ సేమ్ ఇచ్చేస్తాను అనమాట. అది ఇచ్చేసేసి ఈ కేబుల్ అనేది పవర్ బ్యాంక్ ఉంది కదా మన దగ్గర, దాన్ని పెట్టి టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. అలాగే గైస్, మనకి అయితే కనుక నేను ఖచ్చితంగా ఐఓటీ ప్రొడక్ట్ చేస్తాను కదా, మన దాంట్లో ఆల్రెడీ ఒకటి చిన్న పోస్ట్ రిలీజ్ చేశాను కూడా ఐఓటీ గురించి. మీరు ఎంత స్పీడ్గా అయితే చేస్తే అంత స్పీడ్గా అయితే నేను ఖచ్చితంగా అయితే ప్రాజెక్ట్స్ అనేది చేస్తాను. మీదే ఆలస్యం గైస్. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వచ్చేసినట్టయితే ఇక్కడ నేను పవర్ బ్యాంక్ అనేది కేబుల్ అనేది ఇచ్చేసాను. పవర్ బ్యాంక్ కేబుల్ అనేది ఇవ్వగానే ఫ్యాన్ అనేది రొటేట్ అవుతుంది. ఇక్కడ నేను పట్టుకుని చూసారు ఆగిపోయింది, మళ్ళీ చూపించగానే మీకు అనేది తిరుగుతుంది. సో దీన్ని మనం ఎమర్జెన్సీ ఫ్యాన్ కింద కూడా వాడుకోవచ్చు. ఆల్రెడీ ఈ వీడియో కూడా చేశాను మన ఛానల్లో. ఇక్కడ కనుక నేను చూస్తే పవర్ అనేది ఆఫ్ చేసిన పవర్ బ్యాంక్ది. సో ఆగిపోయింది, మళ్ళీ ఆన్ చేయగానే ఆన్ అవుతుంది. సో దీని ద్వారా మనం విండ్ జనరేటర్ అనేది తయారు చేద్దాం. దాని యొక్క అవుట్పుట్ అయితే చాలా తక్కువ అయితే వస్తుంది, చాలా అంటే చాలా తక్కువ. ఇక్కడ కనుక మీరు చూస్తే పెడదాం చూసారా, దగ్గరికి వెళ్ళే కొంచెం ఇంకా రొటేట్ అవుతుంది. అదే అనమాట, ఇంకా కొంచెం గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాప్ ద్వారా తిప్పుతాను అనమాట. ఇప్పుడు దా బల్బ్ అనేది వెలుగుతుందో లేదో టెస్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ ఫ్యాన్ అనేది రొటేట్ అవుతుంది. సో అయితే లైట్ అనేది గ్లో అవ్వట్లేదు. ఎందుకని గ్లో అవ్వట్లేదు అంటే మనం కనెక్షన్స్ రివర్స్ ఇచ్చాం కాబట్టి అది గ్లో అవ్వట్లేదు అనమాట. ఇక్కడ నేను చూస్తే కనెక్షన్ అనేది ఆపేస్తున్నాను. పవర్ బ్యాంక్ దగ్గర ఉన్న కనెక్షన్ అనేది ఆపేసేసి కేబుల్ అని తీసేసి ఇప్పుడు మనం రొటేట్ చేద్దాం అనమాట. అంటే రివర్స్లో ఇద్దాం కనెక్షన్స్ అనేవి. ఇక్కడ కనుక నేను చూస్తుంది పాజిటివ్ పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్ ఇచ్చా కదా, ఇప్పుడు నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్ నెగిటివ్ ఇద్దాం. ఇక్కడ మీరు లైట్ దగ్గర ఎల్ఈడి దగ్గర మార్చుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. కానీ నేను ఏంటంటే ఇక్కడ మార్చాను అనమాట, మళ్ళీ ఎన్ని ఎందుకులు అని చెప్పి. మీరు కనుక కావాలనుకుంటే అక్కడ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కనెక్షన్ మళ్ళీ ఇస్తున్నాను, రీకనెక్షన్ అని చేంజ్ చేసి సైన్స్ అనేవి. ఇప్పుడు మళ్ళీ నేను పవర్ బ్యాంక్ దాంట్లో ఫీమేల్ పోర్ట్లో అయితే మేల్ పోర్ట్ అనేది ఇన్పుట్ చేశాను. ఇక్కడ కనుక మీరు చూస్తే తిరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి దగ్గర నుంచి చెక్ చేసేది చూపిస్తాను. సో ఇక్కడ కనుక మీరు చెక్ చేసి చూస్తే ఇక్కడ నేనైతే ఫోన్ అనేది దగ్గర పెట్టగానే ఫ్యాన్ అనేది అది ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. అయితే నేను చెప్పే కదా అవుట్పుట్ అనేది తక్కువ వస్తుందని. సో ఇదే అనమాట, చాలా అంటే చాలా తక్కువ వస్తుంది.
చాలా చూశారు కదా, చాలా అంటే చాలా ముడత కొంచెం దూరం తీసుకెళ్ళగానే అవట్లేదు అనమాట. ఇంకా ఫ్యాన్స్ అనేవి ఇంకా పవర్ఫుల్గా ఉండి ఇంకా ఎక్కువ వచ్చింది, కానీ ఫ్యాన్స్ అనేది స్పీడ్ కొంచెం పవర్ తక్కువ కాబట్టి కొంచెం తక్కువలో తిరుగుతుంది, అదే అనమాట. నెక్స్ట్ అలాగే మీరు కనుక చూస్తే ఇక్కడ ఉన్నాయి కదా ఇవి, ఇప్పుడు ఆ ఎల్ఈడి తీసేసి స్మాల్ ఎల్ఈడీస్ ఇంకా 5 వాట్స్ ఎల్ఈడీస్ అని చెప్పాను చూసావా, అది అనేది ఉంటాయి అనమాట. సో అది అనేది సిరీస్లో కనెక్ట్ చేసేది చూపిస్తాను. అది ఎలా అనేది చూపించాలంటే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో నెక్స్ట్ వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తే కింద కామెంట్ చేయండి. జై హింద్.